ఏటి మన ఓనర్ బయట 2 గుంటలు మెయింటైన్ చేస్తున్నాడు. ఆయనకి 2 3 కూడా మెయింటైన్ చేస్తాడు, అంత శక్తి ఉంది. అయ్యో అయ్యో సారీ మానస, చూసుకోకుండా జరిగిపోయింది. పర్వాలేదు, ఇట్స్ ఓకే. పోయి బాత్రూంలో క్లీన్ చేసుకో. చూడమ్మా, చాలా రోజుల తర్వాత వచ్చానని మమ్మల్ని చెడుగా అనుకోకు. ఆర్థికంగా ఇబ్బందులున్నాయమ్మా. ఒక శుభవార్త చెబుదామని వచ్చాను. నా కొడుకుతో నీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. నా కొడుకు చిన్నప్పటి నుంచి నిన్నే ఇష్టపడుతున్నాడు, నీ గురించే చెప్తుంటాడు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకుంటున్నాడు. మామయ్య, మీరు మమ్మల్ని వదిలేస్తారనుకున్నాం. ఈరోజు మిమ్మల్ని ఇక్కడ అలా చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఓ ప్రాబ్లం. ఏంటో అది చెప్పండి. నేను చెప్పేది విని నన్ను చెడుగా అనుకోకండి. నా కూతురు పెళ్లి కోసం 4 లక్షలు అప్పు చేశాను. అది మేము తీర్చుకోలేకపోతున్నాం. నా జీతం కేవలం 4,000 రూపాయలు మాత్రమే. ఆ డబ్బుతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఇంట్లో మా దగ్గర ఉన్న నగలన్నీ అమ్మి 2 లక్షలు సర్దాము. నువ్వు 2 లక్షలు ఇవ్వగలిగితే అప్పు తీరిపోతుంది. ప్రాబ్లం తీరిపోతుందమ్మా. మీ పెళ్లి గుళ్ళో జరిపిస్తాను. ఇంత తొందరగా 2 లక్షల రూపాయలంటే మా వల్ల కాదు, అస్సలు కుదరదు అత్తయ్య. కష్టమని తెలుసు, కానీ నా కొడుకు నిన్నే చేసుకుంటానంటున్నాడు. మేమెంత చెప్పినా వినటం లేదమ్మా. అప్పు తీరకుండా పెళ్లి చేయలేం కదమ్మా. నేను ఎలాగైనా కష్టపడి 2 లక్షలు రెడీ చేస్తాను. బాబు, నీకేమైనా పిచ్చి పట్టిందా? 2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావురా? బాబు, 2 లక్షలు ఎక్కడి నుండి తెస్తావురా? నేను చదువుకునే స్కూల్లో చాలామంది టీచర్స్, స్టూడెంట్స్ ఉన్నారు. అందులో చాలామంది నా ఫ్రెండ్స్ అక్క పెళ్లి కోసం హెల్ప్ చేయమంటే చేస్తారు. నేను వాళ్ళ హెల్ప్ తీసుకుని అరేంజ్ చేస్తాను. నువ్వు చెప్పేది జరుగుతుందనుకుంటున్నాను. నీ మాటపై నాకు నమ్మకం ఉంది. సరే, మేము ఇక వెళ్తాం.